ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ నుంచి ఫలితాల ప్రకటన వరకు అనేక తప్పిదాలు చేసిందని, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సైతం తుంగలో తొక్కిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. గ్రూప్ 1 నియామకాల్లో ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. నిరుద్యోగ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి. ఉద్యమాలు చేయడానికి మీకు వీలు కాదని నాకు తెలుసు. మీరు బయటికి రాలేరు. మీరు వివిధ ఉద్యోగాల్లో ఇతర వ్యాపకాల్లో ఉండటం వలన బయటికి రాలేరు. కాబట్టి మీ తరపున నేను తెలంగాణ జాగృతి పోరాడుతుందని ఆమె అన్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. నీళ్లు నిధులు నియామకాల కోసం తెచ్చుకున్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఒక్కొక్కరికి కడుపు తరుకుపోయే పరిస్థితి ఉన్నది. ప్రత్యేకించి నియామకాలు గ్రూప్ 1 విషయంలో జరుగుతున్నటువంటి హేరాఫేరీని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ముందు మీరు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్లు క్యాన్సిల్ చేసి రీఎగ్జామినేషన్ పెట్టండి. నిరుద్యోగులతోని మీరు కొట్లాటకు దిగొద్దు. మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రిలిమినరీ పరీక్ష దగ్గర నుంచి మొదలు పెడితే మెయిన్స్ పరీక్ష వరకు కూడా అనేకమైనటువంటి తప్పులు మీరు చేశారు. అనేకమైనటువంటి అంశాలలో ల్యాప్సెస్ ఉన్నాయి. అనేకమైన విషయాలలో మీ లాయర్లే కోర్టులలో ప్రభుత్వం తరఫున కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ అంశాలు కూడా గమనంలోకి పెట్టుకోండి. రేపు పొద్దున మీరు డివిజన్ బెంచ్ కూడా వెళ్ళారు. నిరుద్యోగుల మీద ఇంత కక్ష సాధింపు చేసి ఒకటి నుంచి ఇంకో దగ్గరికి లిటిగేషన్ చేస్తూ మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఈ నిరుద్యోగ యువత భవిష్యత్తుతో మీకు అవసరం లేదా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రధానంగా ఒకటే డిమాండ్. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఒక మాట చెప్పింది, ఏవైతే మీరు ఉద్యోగాలు ఇచ్చారో ఆ ఉద్యోగాలు పర్మనెంట్ కాదు. ఆ ఉద్యోగులు ఎప్పుడైనా ఉద్యోగం పోవచ్చు. డివిజన్ బెంచ్ కానీ సుప్రీంకోర్టు కానీ పరీక్ష మళ్ళీ పెట్టమని చెప్తే మీరు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్